స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మనం చేసే విషయాలకి కొన్ని టెక్నిక్స్ కానీ కొన్ని ఎఫెక్ట్స్ కానీ బాగా వర్క్ అవుతూ ఉంటాయి, యాడ్ అవుతూ ఉంటాయి, ఒక ఎనర్జీని బూస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటిలో లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా విషయాలు ఉన్నాయి మన లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ముఖ్యంగా మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి. అలాగే ప్లాసిబో అనే ఎఫెక్ట్ గురించి విన్నప్పుడు ఇది ఒక డిఫరెంట్ విధానంలో ఉందని చాలా మంది అనుకుంటూ ఉన్నారనమాట. ముఖ్యంగా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కి ప్లాసిబో ఎఫెక్ట్ కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవచ్చా? షూర్, ఇది మనం ఆల్రెడీ చేసాము లాస్ట్ ఇయర్ 2023లో. షూర్, మళ్ళీ నేను చెప్తాను విరాట్. ఇది 2024లో న్యూగా ప్లాసిబో ఎఫెక్ట్ గురించి. మనకి ప్లాసిబో ఎఫెక్ట్ అనేది మనము యాక్చువల్లీ మెడికల్ ఫీల్డ్లో ఇది ఎక్కువ వాడకం అనేది ఉంది. సో ప్లాసిబో ఎఫెక్ట్ అనేది దాని గురించి కొంచెం హిస్టరీ చెప్తాను. ఇట్స్ వెరీ సింపుల్ యాక్చువల్గా. ఏమి అంటే ఏదైనా ఒక మందు తయారు చేశారనుకోండి, ఒక లెట్స్ సే డయాబెటీస్కి ఒక మందు తయారు చేశారు. సో ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది ఏం చేస్తారు అంటే, డయాబెటీస్ యాక్చువల్ మందు ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇస్తారు, అది ఎలా పనిచేస్తుంది అని. ఇంకొక సెట్ ఆఫ్ గ్రూప్ ఏకి యాక్చువల్ మెడిసిన్ ఇస్తారు, గ్రూప్ బికి వచ్చి షుగర్ పెళ్ళి ఇస్తారు. అంటే ఏం లేదు, దాంతో షుగర్ కోటెడ్ లాగా షుగర్ పౌడర్ వేసి జస్ట్ ఒక క్యాప్సూల్ తయారు చేసి ఇది డయాబెటీస్ మందు అని చెప్పి ఇస్తారనమాట. సిన్స్ దే బిలీవ్ ఇన్ డాక్టర్, పాజిటివ్గా వాళ్ళు బిలీవ్ చేసి ఆ మందు వేస్తే యాక్చువల్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి ఎంత ఉపయోగం ఉందో, సేమ్ వే ఇది షుగర్ కోటెడ్ పిల్ ఇచ్చినప్పుడు కూడా అంతే ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ బిలీఫ్, నమ్మకం ఎవరి మీద? డాక్టర్ మీద, మందు మీద. దీన్నే ప్లాసిబో అంటారు. మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే ఒక విషయాన్ని కాస్త ట్యూన్ చేసి ఈ నిజం అని నమ్మగలిగితే ఆ సంకల్పం అనేది అన్నిటికన్నా ఎక్కువ రిజల్ట్ అనేది ప్రూవ్ చేస్తుంది. ఆ విధంగా అక్కడ జరిగినట్టు అనిపించింది. ఇది ఏ విషయాల్లో అప్లై చేయొచ్చు అంటారు? వెరీ గుడ్. సో మనం దీన్ని తెలుసుకునే ముందు ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. సో ప్లాసిబో అనేది ఐ థింక్ మీకు అర్థమైందంటే ప్లాసిబోని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. సో ఐ థింక్ ఇట్స్ వెరీ సింపుల్, యూ హ్యావ్ అండర్స్టూడ్. సో మనకి ఇక్కడ ఈ షుగర్ కోటెడ్ పిల్తో ఒక మనిషికి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వ్యక్తికి షుగర్ కోటెడ్ పిల్ ఇచ్చినప్పటికి కూడా ఎందుకు తగ్గింది అంటే, డాక్టర్ మీద ఉన్న నమ్మకం, మందు మీద ఉన్న నమ్మకం. ఓకే, ఈ ఫలానా డాక్టర్ గారు నాకు ఈ మందు ఇచ్చారంటే తగ్గిపోతుందండి, వాళ్ళ చెయ్యి వాస్ బాగుందండి, ఊరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే, కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే తగ్గిపోతుంది, అడేం ఉండదు, వాళ్ళ నమ్మకం అంతే. ఇది దీని ప్లాసిబో అంటే ఏంటి? నువ్వు ఏదైనా ఒక పాజిటివ్గా నమ్మితే ఒక విషయాన్ని, అందులో నిజంగా వాస్తవం లేకపోయినా, మందులో అసలు విషయం ఏమీ లేదు, అయినా కూడా నీకు అది తగ్గించింది. ఎందుకు అంటే ఆ మందు మీద ఉన్న నీకు ఒక నమ్మకము అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్. ఎస్, ఇట్స్ సైంటిఫిక్. అదే కదా ప్లాసిబో అంటే, ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇట్స్ మెడికల్ టర్మ్. అది మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో దీన్ని మనం తీసుకొని వచ్చాం, కానీ యాక్చువల్గా ఇది మెడికల్ టర్మ్ అన్నమాట. ప్లాసిబో అనేది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ మనకు కొంచెం ఫిలాసఫీ లాగా అనిపిస్తుంది, బట్ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది మనకి సైంటిఫిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ని వివరించడానికి ఇది యూస్ చేస్తాం. సేమ్ వే లెట్స్ అండర్స్టాండ్ ప్లాసిబోకి PLACEBO ప్లాసిబో ఎఫెక్ట్. నోసిబో అనేది ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏంటి అంటే, ఒక సెట్ ఆఫ్ పీపుల్కి వీళ్ళు గ్రూప్ ఏకి యాక్చువల్ మెడిసిన్ ఇచ్చి, ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్కి లెట్స్ సే మనకి షుగర్ కోటెడ్ పిల్ ఇచ్చారు. ఇక్కడ ఏమైంది అంటే, యాక్చువల్ మెడిసిన్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళకు ఉండేటువంటి భయాల వల్ల, నాకు ఎన్ని మందులు వేసినా తగ్గదు, నా బతికి ఇంత, నేను చచ్చిపోతాను. కొంతమంది ఉంటారు కదా డిప్రెస్డ్ పేషెంట్స్. అంటే ఏంటి, వాళ్ళు ప్రతిదానికి వంకలు ఎత్తుకడమే వాళ్ళ పని. ఏమి అంటే, ఇది నాకు వర్క్ అవ్వదు, అది నాకు వర్క్ అవ్వదు, నాకు ఏ మందు పనిచేయదు, నా బతికింతే. సో వాళ్ళకి నిజమైన మందు ఇచ్చినా కూడా పని చేయలేదంట. దట్ ఈజ్ ఎ నోసిబో ఎఫెక్ట్, అంటే నెగిటివ్ ఎఫెక్ట్. ఈవెన్ దో అసలు మెడిసిన్ ఉన్నప్పటికీ కూడా నువ్వు బిలీవ్ చేయలేదు కాబట్టి, ఆ మందులో ఉన్న ఒక నమ్మకం లేదు కాబట్టి, మందు మీద కానీ డాక్టర్ మీద కానీ నీకు అది పని చేయలేదు. సేమ్ వే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చాలా మందికి వర్క్ అయ్యేది ఏమంటే నోసిబో. ఏమి అంటే,
అబ్బా నేను ఎన్నిసార్లు అనుకున్నా నాకు డబ్బులు రావాలని, కానీ నాకు రాదు కూడా. సో నోసిబో ఎఫెక్ట్. కొంతమంది ఉంటారు కమిటెడ్, ఎలాగైనా సరే నేను సాధించాలి అనుకొని వాళ్ళు పట్టు విడవని విక్రమార్కుడు లెక్క దాన్ని కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి డెఫినెట్గా ఓ రోజు రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ప్లాసిబో అంటే ఏంటి? పాజిటివ్గా నువ్వు ఏదైతే నమ్ముతావో అది నీకు వశం అవుతుంది అనమాట. నువ్వు దేన్ని నిజంగా ఉన్నా కూడా దీన్ని నమ్మలేదు అంటే నోసిబో. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్లో ఎన్నో మంచి విషయాలు ఉంటాయి, కానీ వాళ్ళు నా భర్తలో ఇది లేదు, నా భార్యలో ఇటువంటి గుణాలు లేవని ఎంతసేపు కంప్లైనింగ్. సో ఫర్ దెమ్ నోసిబో ఎఫెక్ట్ ఈజ్ వర్కింగ్. సో ఇప్పుడు వేరాస్ కోచెస్ మాత్రం ఓకే ప్రపంచమంతా ఇంత అల్లకోలంలో ఉంటే ఈ కోచెస్ ఏంటి ఇంత పాజిటివ్గా మాట్లాడతారు, లేదంటే వీళ్ళు ఇంత హ్యాపీగా ఉంటారు, ఎలా సాధ్యం అని అనిపిస్తుంది. వి కమాండర్ 1% క్లబ్ లాగా. అంటే ఏంటి? ఇట్స్ ఓకే, వరల్డ్ ఈజ్ లైక్ దాట్. నౌ వాట్ వీ క్యాన్ డూ? మనము ఎలా ఉండగలము? ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరుగుతుంది, నేను ఇక్కడ కూర్చుంటే ఏడుస్తే అక్కడ యుద్ధం ఏమైనా ఆగిపోతుందా? కానీ నేను హ్యాపీగా ఉండొచ్చు కదా, నేను హ్యాపీగా ఉండొచ్చు. నేను బాధపడినంత మాత్రాన ఏమన్నా బయట సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అవుతాయా? నేను బాధపడి ప్రయోజనం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ నేనేం చేస్తున్నా? నా శరీరాన్ని నేను ఇబ్బంది పెడుతున్నా, రోగం వచ్చేలాగా చేసుకుంటున్నా, నా మైండ్కి నేను కష్టం కలిగిస్తున్నా. నేను సాడ్గా ఉండడం వల్ల నా చుట్టుపక్కన ఉండే వాళ్ళకంతా ఆ వైబ్రేషన్ పోయి వాళ్ళు కూడా సాడ్గా ఉంటారు. ఇది అవసరమా? అక్కడ యుద్ధం జరుగుతుంటే నేను ఇంకొక యుద్ధం జరుగుతుంది. అందుకే స్పిరిచువల్ లీడర్స్ ఎప్పుడూ కూడా నెగిటివ్ గురించి మాట్లాడరు. ఎంత క్రైమ్ బయట జరిగినా కూడా వీళ్ళు ఏదో పీస్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే మనం మాట్లాడడం వల్ల అది రెట్టింపు అవుతుందే కానీ తగ్గదు. సో బెటర్ నాట్ టు టాక్ అండ్ బీ పాజిటివ్ సో దట్ ఇది మనకి వైబ్రేట్ అవుతుంది. ఇది అన్నమాట మనకి ప్లాసిబో అండ్ నోసిబో ఎఫెక్ట్. అండ్ ఓవరాల్గా ఎటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మెజర్మెంట్ తీసుకున్నా అందులో హ్యూమన్ అంటే ఎవరైతే క్లయింట్ ఉంటారో, పార్టిసిపెంట్ ఉంటారో, కంప్లీట్గా వాళ్ళు ప్రాక్టీస్, వాళ్ళ సాధన మీద అన్ని విషయాలు డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో డెఫినెట్లీ సాధన విషయం వచ్చినప్పటికీ ఎవరి దగ్గర సాధన చేస్తున్నాం, ఎవరి అండర్లో చేస్తున్నాం, ఎటువైపు మనం గైడెన్స్ వెళ్తూ ఉంది, అందులో డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఉన్న ఇండివిజువల్స్ ఉంటుంటారు. అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, అందరికీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరొకరికి ఏదో ప్రాబ్లం అయితే ఉంటుంది కంపల్సరీ. సో అలా అంటే ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అనే కాకుండా లైఫ్లో ఒక మీనింగ్ ఓరియంటెడ్గా వెళ్ళినా, లేకపోతే లైఫ్లో ఇంకా ఎక్స్ప్లోరేషన్ ఆ ఓరియంటెడ్లో వెళ్ళినా పీపుల్ అనే వాళ్ళకి ఏదో ఒక అవసరం అయితే ఉంటూ ఉంటుంది. సో ఆ అవసరం వైపు నడుస్తున్న టైంలో ప్రాక్టీస్ కానీ, ప్రాక్టీస్ చేయించే గురువు కానీ వాళ్ళ యొక్క రోల్ ఏ విధంగా ఉంటుందంటారు? ఫస్ట్ థింగ్, మనము ఎంత మంచి గురువు అయినప్పటికీ కూడా శిష్యులు రెడీగా ఉండాలి. ఇప్పుడు నేను పర్సన్ ఏకి ఎలా చెప్తానో పర్సన్ బి కూడా అదే విధంగా చెప్తాను, కానీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనే విధానంలో ఉంటుంది. సో నేను మోస్ట్లీ ఇలా ఎక్కువ నా వల్ల అవ్వదు అలాంటి వాళ్ళని నేను ఎక్కువ తీసుకోను విరాట్. సో నేను ఏదైనా చేయగలను మేడం, నాకు ఏదైనా సహాయం చేయండి, లేదంటే నాకు ఇలాంటి థాట్స్ వస్తుంది అంటే ఏంటి, నేను చనిపోవాలనే థాట్స్ వస్తుంది, లేదంటే నాకు ఇట్లాంటి డిప్రెస్ థాట్స్ ఉంది, నా వల్ల అది అవ్వట్లేదు, మీరు నాకు సహాయం చేయగలరా అని నన్ను రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా నేను హెల్ప్ చేయగలను. అంతేగాని వాళ్ళ ముందు నుంచి నాకు వర్క్ అవ్వదు అనుకుంటే నేను కాదు కదా, బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఏమీ చేయలేరు. ఫస్ట్ థింగ్, వాళ్ళ జీవితానికి వాళ్ళే సృష్టికర్తలు. నేనేమో నా దగ్గరికి వస్తే ఏదో మాయ జరగదు, నేను గైడ్ చేస్తాను. చేసుకోవాల్సింది మీరే. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉంటేనే మీరు రండి దయచేసి. లేదంటే ఏదో ఊరికే ఒక క్లాస్ వింటే నా లైఫ్ మారిపోతుంది అంటే ఏది మారదు. మీకు నాలెడ్జ్ వస్తుంది డెఫినెట్గా, కానీ మీరు దాన్ని పెట్టుకొని మీరు ఇంప్లిమెంట్ చేయగలరా? నెక్స్ట్ మనకి ఇంకా పెయిడ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, అడ్వాన్స్గా నేర్చుకోవాల్సిన. అఫ్ కోర్స్ ఇట్స్ అఫోర్డబుల్. సో ఇలా కన్సిస్టెంట్గా నేను చేయగలను అనుకుంటే నా మార్పుకు కావాల్సినటువంటి ప్రతి రిసోర్సెస్ని, ఇట్ కుడ్ బి టైం అవ్వచ్చు, ఎఫర్ట్స్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా నేను ఇన్వెస్ట్ చేసి నేర్చుకొని ఒక క్రమశిక్షణతో డిసిప్లిన్తో నేను ఉంటాను అనుకున్న వాళ్ళకి నేను రైట్ టీచర్ అనమాట. అంతేగాని నేను వీళ్ళ దగ్గరికి వెళ్తే నా లైఫ్ అంతా మారిపోతుంది, వీళ్ళే చేంజ్ చేస్తారు అనుకుంటే కాదు. మేము గైడ్ చేస్తాం, మీరే చేసుకోవాలి. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఈ గైడెన్స్ సంబంధించిన ఫ్రీ క్లాస్ అనేది ఎలాగో చేయబోతున్నారు, సో తప్పకుండా అది మరింత సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.
అండ్ ఈ ఫ్రీ క్లాస్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ వచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఈ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే మీరు నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు.